హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు మనమైతే 10th క్లాస్ చాప్టర్ 3 పాలినామియల్స్ నుంచి 3.4 ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నాం. చూడండి పిల్లలు 3.4 నుంచి మనం ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ అయితే ప్రీవియస్ 2 క్లాసెస్లో అయితే చేసుకున్నాము. ఈ ఫస్ట్ క్వశ్చన్ ఒక క్లాస్లో చేసాము, 2 and 3 క్వశ్చన్స్ ఒక క్లాస్లో చేసాము. ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ ఎలా చేయాలనేది చూద్దాం. చూడండి ఒకసారి క్వశ్చన్ అయితే చూడండి. చెక్ ఇన్ విచ్ కేస్ ద ఫస్ట్ పాలినామియల్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ది సెకండ్ పాలినామియల్ బై డివైడింగ్ ద సెకండ్ పాలినామియల్ బై ద ఫస్ట్ పాలినామియల్. ఇక్కడ ఆల్రెడీ మనం ప్రీవియస్ ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే చేసామో అదే క్వశ్చన్ చూడండి ఒకసారి. మనకి అక్కడ కాకపోతే p(x) q(x) ఇచ్చి దాన్ని చేయమన్నారు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పాలినామియల్ అనేది సెకండ్ పాలినామియల్కి ఫ్యాక్టర్ అవుతుందా? ఒకవేళ ఫ్యాక్టర్ అయితే ఏంటి మనకి చెప్పండి పిల్లలు ఒకసారి. ఏమవుతుంది, ఒకవేళ ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ పాలినామియల్ ఈ సెకండ్ పాలినామియల్కి ఫ్యాక్టర్ అయితే రిమైండర్ అనేది మనకి 0 వస్తుంది డివిజన్ ఆల్గారిథం ప్రకారం. రైట్, అర్థమైంది కదా పిల్లలు మీకు? ఈ పాలినామియల్తో మనం దీన్ని డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ అనేది 0 వస్తే ఇచ్చిన పాలినామియల్ అనేది దీనికి ఫ్యాక్టర్ అవుతుంది, అదర్వైజ్ ఇది ఫ్యాక్టర్ అవ్వదు. ఇప్పుడు మనం దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. చూడండి పిల్లలు, క్వశ్చన్ తీసుకున్నాము. t² - 3 ఇది ఒక పాలినామియల్. 2 into t⁴ plus 3t³ minus 2t² minus 90 minus 12 ఇది ఒక పాలినామియల్. అయితే f(x) g(x) ఇచ్చిన పాలినామియల్స్ని తీసుకున్నాం. మనకి డివిజన్ ఆల్గారిథం ప్రకారం g(x) తో f(x)ని డివైడ్ చేద్దాం. t² - 3. ఇప్పుడు మనం స్టార్టింగ్ ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి? మనకి ఫస్ట్ ఏదైతే ఉందో 2 into t⁴ బై ఇక్కడ ఫస్ట్ వన్ ఏదైతే ఉందో దాంతో డివైడ్ చేయాలి, t². ఇప్పుడు మనకి ఆన్సర్ ఏమొచ్చింది? 2t². ఇప్పుడు మనకి q ఎంత? q(x) అనేది 2t². ఈ 2t²తో t² - 3 మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. ఆ వచ్చిన ఆన్సర్ని ఇక్కడ రాయాలి మనం. అది ఎలా చేయాలో చూడండి. ప్రీవియస్ క్లాస్లో కూడా ఆల్రెడీ మనం చేసాం. 2t² ఇంటూ t² - 3 దీన్ని చేయాలి మనం కదా. ఒకసారి చూడండి. t² - 3 2t² ఇంటూ 3 ఎంత అవుతుంది? -6t². 2t² ఇంటూ t² అంటే ఎంత? ఇది t⁴. రైట్, అర్థమైంది. ఇప్పుడు దీన్ని మనం కరెక్ట్గా రాసుకోవాలి పిల్లలు. క్యూబ్ ప్లేస్లో క్యూబ్, స్క్వేర్ ప్లేస్లో స్క్వేర్, ఎక్కడ ఏది ఉంటే అది రాయాలి. చూడండి 2 into t⁴ minus 6t². ఇదే రాసాం మనం. చూడండి, కాకపోతే మనం సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు నార్మల్ డివిజన్లో డైరెక్ట్ సబ్ట్రాక్షన్ చేస్తాం. ఇక్కడ సైన్స్ అనేవి చేంజ్ చేయాలి. పాజిటివ్ ఉంటే నెగిటివ్, నెగిటివ్ ఉంటే పాజిటివ్. సో t² క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగులుతుంది? 3 into t³ plus 4t² minus 90 minus 12. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ 3t³ కదా, 3t³ బై t² చేయాలి. చూడండి 3t³ బై t². ఇప్పుడు ఏమవుతుంది? 3t. ఇప్పుడు మన ఈ 3t అనేది మనకి ఏమవుతుంది? కోఎఫిషియంట్ అవుతుంది. రైట్, కోఎఫిషియంట్ ప్లేస్లో దీన్ని 3t రాసుకున్నాం. ఈ 3t2తో t² - 3ని మల్టిప్లికేషన్ చేయాలి. చూడండి t² - 3 ఇంటూ 3t ఏమవుతుంది? ఇది 9t² మైనస్ ఇదెంత? 3t³. దీన్ని మనం ఈ డివిజన్లో రాయాలి. చూడండి 3t³ చూడండి, సారీ ఇది చూడండి 3t, ఇది 90. t² కాదు, ఇక్కడ t లేదు కదా, 90. చూడండి ఇక్కడ ఏమవుతుందో 4t² ప్లస్లో 0, 90 దగ్గర 90. ఇవి క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగులుతుంది? 4t² - 12. ఇక్కడ మనకి ఏముంది? ఇప్పుడు మళ్ళీ t² - 3 కదా, మళ్ళీ ఇక్కడ 4t² బై మనకి t² ఉంది. ఇది ఏమవుతుంది? సో 4. ఇప్పుడు 4 అనేది మనకి కోషెంట్ ప్లేస్లో 4 రాసాం. 4తో దీని మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. ఎలా చేయాలో చూడండి ఒకసారి. t² - 3 ఇంటూ 4 3s are 12. ఎంత? ఇది 4t². దీన్ని ఇక్కడ ఆన్సర్లో రాసుకుంటే 4t² ప్లస్ 0 - 12 0, రిమైండర్ 0. సో ఏమవుతుంది? రిమైండర్ 0 కాబట్టి g(x) ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ f(x). నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి పిల్లలు,